విజయవాడ వరద బాధితులను పరామర్శించడం కోసం పవన్ కళ్యాణ్ వస్తే నష్టం వస్తుంది, సహాయ చర్యలకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? చంద్రబాబు నాయుడికి ఇబ్బంది. నష్టం ఎవరికి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి టీంకి నష్టం వస్తుంది, లోకేష్ బాబుకు కూడా నష్టం వస్తుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎలక్షన్లలో అయిపోయి గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎవరి నోట విన్నా పవన్ కళ్యాణ్ పేరే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా జనసేన పేరే తప్ప టీడీపీ అనే పేరు కానీ చంద్రబాబు నాయుడు పేరు కానీ ఎత్తలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడకు వస్తే ఏమీ చేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్ పేరే బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి రావద్దు అని చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చెప్పించాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మాట కాదనలేక పవన్ కళ్యాణ్ గారు రాలేదు. వస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే చంద్రబాబు నాయుడుకి వచ్చే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వచ్చాడు అని మాత్రమే అనుకుంటారు పబ్లిక్ అంతా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని అనుకోరు. మీరు చూస్తే లోకేష్ బాబు కూడా రాలేదు, మెయిన్ వాళ్ళు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తిరిగారు. కర్మగాలి ఏ ఫోటోగ్రాఫరో తీసి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అంతా ఎక్కువ వైరల్ అయిందంటే చంద్రబాబు నాయుడు వచ్చాడో లేదో కూడా జనానికి తెలియదు. ఇందువల్లనే కావాలనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని రానివ్వలేదు అని ఒక సమాచారం. ఉదాహరణకు మీరు చూసుకుంటే బాలకృష్ణ కూడా రాలేదు. అసలు బాలకృష్ణకు టీడీపీలో విలువ లేకుండా చేసిందే చంద్రబాబు నాయుడు గారు. 3 సార్లు హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచాడు, అయినా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైనా ఉంటే, తనకు మించిన తెలివితేటలు ఎవరికైనా ఉంటే లోకేష్ బాబు పనికి రాకుండా కనుమరుగైపోతాడు అన్న ఉద్దేశంతో ఎవరిని ఎదగనివ్వడు, ఎవరికి మంచి పేరు రానివ్వడు. ఇది అసలు విషయం. చంద్రబాబు నాయుడుకి వచ్చే నష్టం ఇదన్నమాట. పబ్లిసిటీ ఉండదు. పవన్ కళ్యాణ్ వస్తే పబ్లిసిటీ ఉండదు. అందుకనే ఇది ఇలా జరిగింది.